హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై స్టైల్ ఆఫ్ ఫ్యాషన్స్. ఈరోజు ఈ వీడియోలో మనం వెరైటీగా అయితే హిప్ చైన్ ఎలా చేసుకోవాలో శారీస్ మీదకి, డ్రెస్ మీదకి, ఏ దాని మీదకైనా సూట్ అయ్యే విధంగా అయితే మనం ఈ వీడియోలో హిప్ చైన్ లాగా అయితే చేసుకుందాం. ఫస్ట్ అయితే మనం ఏమేమి తీసుకోవాలంటే చూడండి, వీడియోలో చూపిస్తున్నాను కదా, అవి అయితే తీసుకోవాలన్నమాట. ఇదేంటంటే చైన్ ఎక్స్టెండర్ అనమాట. చైన్ ఎక్స్టెన్షన్ తీసుకోవాలి. మీ దగ్గర గోల్డ్ ఉంటే గోల్డ్ కలర్ తీసుకోండి, నేనైతే సిల్వర్ తీసుకున్నాను. సో ఇదైతే నైలాన్ థ్రెడ్ అనమాట. నెక్స్ట్ ఒక నీడిల్ అండ్ సీజర్ అయితే తీసుకోవాలి. ఇవి అయితే మస్ట్ కావాల్సినవి అనమాట. ఇవి తప్ప ఇంకేం అవసరం లేదు. సో ఇవి ఉంటే మనం హిప్ చైన్ ఈజీగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే నీడిల్ తీసుకొని వన్ స్టాండర్డ్ అనమాట, వన్ థ్రెడ్తోనైతే నేను చేస్తాను. చూడండి, అయితే మనం జంప్ రింగ్స్ తీసుకున్నాం కదా ఇందాక, ఆ జంప్ రింగ్ తీసుకొని మనమైతే నాట్ అయితే వేసేసుకోవాలి ఎండ్కి. దానికైతే యాడ్ చేసేసుకోవాలి. ఒక 2-3 నాట్స్ వేసుకుంటే సరిపోతుంది. ఫ్రెండ్స్, ముందుగా అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఫర్ మోర్ అండ్ మోర్ వీడియోస్. ఇంకా ఇలాంటి చాలా చాలా వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ఏంటంటే మనం నాట్ వేసుకుంటాం కదా, అది చాలా స్టిఫ్గా అయితే వేసుకోవాలి. ఎందుకంటే నాట్ ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు మనం నైలాన్ థ్రెడ్ యూస్ చేస్తున్నాం కాబట్టి అది అయితే బ్రేక్ అవ్వదు. కానీ ఇక్కడ మనం నాట్స్ వేసుకుంటాం కదా, అదైతే పోయిందంటే మొత్తం చైన్ మొత్తం వేస్ట్ అయిపోతుంది. సో చూసుకొని జాగ్రత్తగా మనం జంప్ రింగ్ అయితే యాడ్ చేసుకోవాలి నాట్స్. అలా యాడ్ చేసేసుకున్న తర్వాత మనం తీసుకున్నాం కదా ఇందాక బీడ్స్, ఆ గోల్డెన్ బీడ్స్ అయితే మనం యాడ్ చేసేసుకోవాలి. ఎన్ని అంటే 5 అయితే తీసుకోవాలన్నమాట. 5 గోల్డెన్ బీడ్స్ అయితే ఫస్ట్ తీసుకుంటున్నాం. చూసారు కదా, 5 అయితే తీసేసుకున్నాం. తీసుకున్న తర్వాత 1 లీఫ్ బీడ్ అయితే తీసుకోవాలి. చూడండి, అలా 1 తీసుకోవాలి. 5 అవి తీసుకొని 1 ఇవి తీసుకోవాలన్నమాట. అలా చైన్ మొత్తం చేసుకోవాలి. మనం థ్రెడ్ తీసుకునేటప్పుడు మనం ఏం చూడాలంటే మనం మన వేస్ట్కి, హిప్కి పెట్టుకొని చూసుకోవాలన్నమాట. అంటే సరిపోతుందా లేదా, ఎంత కావాలి అన్నట్టు చూసుకొని తీసుకుంటే సరిపోతుంది లెంత్. సో అలా తీసుకున్న తర్వాత మనం ఇలా అయితే చైన్ చేసేసుకోవాలి. మనం చైన్ ఎక్స్టెన్షన్ యాడ్ చేస్తాం కాబట్టి మనం కరెక్ట్గానే ఇంతనే చేసుకోవాలని ఏం లేదు, మీ ఇష్టం అన్నమాట. ఎలా అయినా చేసుకోవచ్చు, ఎందుకంటే మనం ఎప్పుడు ఒకేలా ఉండం కదా. సో చైన్ ఎక్స్టెన్షన్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అందుకే నేనైతే చూడండి, నేనైతే నాకు తగ్గట్టు సైజ్ అయితే చేసుకున్నాను. సో మీరు కూడా అలానే చేసుకోండి, మీకు ఇష్టమైన సైజులో. చూడండి, చైన్ మొత్తం అయితే చేసేసుకున్నాం కదా. నెక్స్ట్ ఏం చేయాలంటే మనం ఒక జంప్ రింగ్ తీసుకోవాలి. జంప్ రింగ్ తీసుకొని మనం దానికి చూడండి, అలా అయితే ఫస్ట్
ఏం చేయాలంటే మనం లాస్ట్ బీడ్ మిగులుతుంది కదా, దాని నుంచి అయితే మనం నాట్స్ వేసుకోవాలన్నమాట. కొంచెం అయితే లూజ్గా వేసుకోవాలి, ఎందుకంటే కొంచెం థ్రెడ్ వదిలేయాలి. ఎందుకంటే అవి మొత్తం వంకర టింకరగా దగ్గరికి అయిపోతే వంకర టింకరగా ఉంటాయి. సో అలా కాకుండా ఉండడాని కోసం కొంచెం అయితే మనం థ్రెడ్ అయితే మిగిల్చుకొని ఆ లాస్ట్ బీడ్కి అయితే చూడండి నాట్స్ అలా వేసేసుకోవాలి. అలా నాట్స్ వేసేసుకున్న తర్వాత మనం జంప్ రింగ్ అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని నెక్స్ట్ ఏంటంటే చైన్ ఎక్స్టెన్షన్ కూడా యాడ్ చేసేసుకోవాలి. ఈ సైడ్ ఇంకొక సైడ్ ఉంటుంది కదా, ఆ ఇంకొక సైడ్ ఏమో మనం హుక్ ఉంటుంది కదా, ఆ హుక్ని అయితే యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇంకా మొత్తం అయితే చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియోలో హిప్కి చైన్ ఎలా చేసుకోవాలో ఈజీగా సింపుల్గా అన్నిటికీ మ్యాచ్ అయ్యేటట్టు డ్రెస్కి శారీస్కి ఎంత ఈజీగా ఫాస్ట్గా అయితే అయిపోయే ప్రాసెస్. చాలా సింపుల్ అండ్ సింపుల్ ప్రాసెస్ అనమాట, ఎవరైనా చేసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఫర్ మోర్ అండ్ మోర్ వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్.